భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో దేని విశిష్టత దానిదే. వీటిలో కొన్ని శైవ క్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుమలలాగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రము. భీమా నది తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రము షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విఠోబా పేరుతో వెలయున్నాడు. విఠోబా లేదా విఠోబా అనే పేరు పురాణాలలో కూడా ఉన్నది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరజిల్లుతున్న దివ్య క్షేత్రం పండరిపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. ఓం నమో పాండురంగాయ, ఓం నమో పుండరీక వర్మాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో అశ్రుత జన రక్షకాయ అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీల విశేషాలతో పునీతులమైన పుణ్యక్షేత్రం పండరిపురం. పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన పాండరీకునికి మోక్షసిద్ధిని ప్రసాదించడానికి గాను ఇక్కడ పండరిపుర క్షేత్రంలో పాండురంగుడిగా అవతరించాడని పురాణాల ద్వారా అవగతం అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలచే చంద్రబామ నదిగా పిలువబడుతున్న భీమ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం ద్వారా సకల పాపాలను ప్రక్షాళింపచేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చంద్రభాగ నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పండరికుని మందిరానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పండరికుడే కారణంగా చెబుతుంటారు. పాండురంగుడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే స్వామిని స్వయంగా దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని చెబుతారు. ఆ కారణంగా చేతన స్నానాధికాలు చేసిన భక్తులు మొదటగా పుండరీకుని దర్శించుకుంటారు. పాండురంగడి ఆలయానికి సరిసమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండరీకుని భక్తితో ధ్యానించుకొని తరిస్తారు. నగర మధ్య భాగంలో ఉంటుంది. ఇది వసతి కొంచెం దూరంగా తీసుకున్న వాళ్ళకి నడవలేకపోతే ఆటో సౌకర్యం ఉంటుంది. మనిషికి 10 రూపాయలు తీసుకుంటారు. ప్రతిరోజు రద్దీగానే ఉండే ఈ ఆలయంలో రద్దీ తక్కువ ఉన్న సమయంలో నేరుగా గర్భగుడిలోకి వెళ్ళవచ్చు, లేదా 2-3 అంతస్తులు ఎక్కి దిగాల్సి ఉంటుంది. మంచి పూలదండలు తీసుకెళ్తే స్వామికి అమ్మవార్లకు అలంకరిస్తారు. వీటిలోని గర్భగుడిలో ముందున్న మండపంలో వెండి రేకు తడపం చేసిన స్తంభం ఒకటి ఉంటుంది. భక్తులు దీన్ని కౌగిలించుకుని నమస్కారం చేస్తారు. భగవంతుని కౌగిలించుకున్నట్లు ఆయన ఆశీర్వదించినట్లు భావిస్తారు. ఈ స్తంభం దగ్గరే పుందరదాస్ భజనలు చేస్తూ నుంచుండేవాడట. అందుకే దీన్ని పుందరదాస్ స్తంభం అని కూడా అంటారు. గర్భాలయంలో ఎత్తైన వేదిక మీద దాదాపు 3 అడుగుల ఎత్తు పాండురంగని విగ్రహం 2 చేతులు నడుము మీద పెట్టుకుని భక్తులను అభయం ఇవ్వడానికే ఉన్నట్లుగానే ఉంటాడు. ఇక్కడ పాండురంగుడితో సహా అన్ని దేవతామూర్తులు పాదాల మీద మనం శిరస్సు పెట్టి ప్రమాణం చేయవచ్చు. పాండురంగుడు 2 చేతులు నడుము మీద పెట్టుకుని ఇటుక మీద నుంచి దర్శనమిస్తాడు. ఆ ఇటుక గురించి తెలుసుకోవాలంటే పుండరీ కథ తెలుసుకోవాల్సిందే. నడుము మీద పెట్టుకున్న ఆయన ఎడమ చేతిలో శంఖం ఉంటుంది కానీ వస్త్రాలంకారంలో అది మనకు కనపడదు. స్వామి దర్శనమైన తర్వాత వేరే వేరే ఉపాలయాల్లో ఉన్న రుక్మిణి, సత్యభామ, రాధాదేవిల దర్శనం చేసుకోవచ్చు. పాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. 18వ శతాబ్దం కాలం నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. పుండలీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగుని దేవాలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలన్నింటినీ సేకరించుకొని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపున చౌక్ మేళ మందిరం దర్శనమిస్తుంది. పాండురంగ స్వామివారి భక్తుడైన చౌక్ మేళ భక్తుల కోరికలు స్వామివారికి చేరవేస్తారు అని చెప్తుంటారు. పాండురంగ స్వామి వారి భక్తుడైన చౌక్మేళ భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారని చెప్తుంటారు. చౌక్మేళ మూర్తి దర్శించుకున్న భక్తులు చౌక్మేళ మందిరంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన ద్వారం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధాన ద్వారానికి ముందు మధ్య భాగంలో నామ్ దేవ్ మహారాజ్ సుందర రూపం దర్శనమిస్తుంది. పండరిపురం శ్రీ పాండురంగ స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా నామ్ దేవ్ మహారాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగ స్వామి వారి దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెప్తారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా నామ్ దేవ్ మహారాజ్ వారి మూర్తి దర్శన రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. నామ్ దేవ్ మహారాజ్ సమీపంలో నామ్ దేవ్ మహారాజ్ మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలు అప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారానే ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు. పాండురంగ స్వామి కొలువు దిరడం వెనుక ఒక పురాణ గాథ ఉన్నది.
పుండరీకుడు అనేవాడు ఈహభోగాలకు మోహితుడైన విష్ణు భక్తుడైన తల్లిదండ్రులకు నిర్లక్ష్యం చేస్తాడట. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకొని తన కొడుకు బుద్ధి మార్చమని అర్జించేవారట. కాలక్రమంలో వేశ్యలయుడైన పుండరీకుని తల్లిదండ్రులు భార్యకు కూడా ఇంట్లో నుండి గెట్టివేస్తాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకునికి జ్ఞానోదయమై అహోరాత్రులు అన్నప్రాయాలు మానుకొని పాశ్చాత్య హృదయంతో తమ తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. పాండురంగ భక్తుడై పుండరీకుణ్ణి శ్రీహరి పరిరక్షించాడని పుండరీకుని దగ్గరికి వచ్చి తాను వచ్చినానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని అతని వద్దకి ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులు కండి అని చెప్పాడట. పుండరీకుడు వచ్చే వరకు శ్రీకృష్ణులు ఆ ఇటుక రాయి మీద నిలబడి ఉంటాడు. అంతటా శ్రీహరి అక్కడే శిలారూపమయ్యాడని స్థల పురాణం చెబుతుంది. శ్రీహరి అలా శిలారూపమైన దివ్యక్షేత్రమే పండరీపురము. శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా పుండరీకుడు శ్రీకృష్ణుడు అక్కడే ఉండిపోమ్మని కోరాడట. శ్రీకృష్ణుడు అలాగే అని ఆ ఇటుక మీదనే నిలబడి ఉంటాడు. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనిపించకపోవడంతో ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆ రుక్మిణీదేవి కృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండడం చూసి తాను కూడా ఇక్కడనే పోయిందంట. కానీ తనతో చెప్పకుండా కృష్ణుడు వచ్చినందుకు అలిగి రుక్మిణీదేవి ఆయన పక్కన కాకుండా కొంత దూరం ఉండిపోయింది అని చెప్తారు. అందువలనే కాబోలు పాండురంగ ఆలయం ఉన్న ప్రాంగణంలోనే వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. గర్భగుడిలో ఎత్తైన అరుగు మీద పాండురంగ స్వామి 2 చేతులు నడుము మీద పెట్టుకొని టీవీగా నిల్చొని స్వామివారు అందాన్ని చూడడానికి మన 2 కళ్ళు చాలవు. పాండురంగ స్వామి వారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాము. పాండురంగ స్వామి వారి పాదాలను స్పర్శించినప్పుడు మనకు ఎంతో ఆనందము, ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రి అని అనిపిస్తుంది. భక్తుల మీద ఆయనకు ప్రేమ ఆనందంతో మన కళ్ళు చెమరిస్తాయి. ఇక్కడ స్వామివారిని తులసిదాలతో పూజిస్తారు. ఉపాలయాల్లో రుక్మిణి సత్యభామ, పక్కన ఉన్న ఉపాలయాల్లో రుక్మిణి సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ ఉన్న దేవతామూర్తులు పాదాలు స్మృతించి నమస్కరించుకోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి పాదాలు దర్శించుకోవచ్చు. శుద్ధ ఏకాదశి ఉత్సవాలు పుండరీపురం ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశులలో తొలిది, అంటే ఇది ప్రథమ ఏకాదశి. ఈనాటి రాత్రి వైష్ణవ ఆలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించి జాజి పువ్వులతో పూజిస్తారు. పవలింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడతారు. చంద్రభాగ నది తీరంన పాండరీపురం కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడు చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. సతీ సక్కుబాయి ముక్తి పొందినది ఈ ఏకాదశి నాడే. భీమా నది పూర్వము త్రిపురాసురుడనే రాక్షసుని మదందుడైన దేవతలను, మునులను, ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. అతడు పెట్టే బాధలను భరించలేక దేవతలు, మునులు వెళ్ళి శివుడిని శరణు వేడాడు. శివుడికి త్రిపురాసురుడికి చాలా రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరికి పరమేశ్వరుడు త్రిపురాసురుడిని వధించి ముల్లోకాలని విముక్తి కలిగించాడు. ఆ సమయంలో మహాదేవుడికి చాలా అలసట కలిగింది. సహ్యాది పర్వత శ్రేణుల్లోని ఎత్తైన శిఖరాలకు వచ్చాడు. అప్పుడు ఆయన శరీరం నుండి చెమట ద్వారాలుగా ప్రవహించింది. ఆ దారాలన్నీ ఒక ప్రవాహంగా వచ్చి కొలనుగా మారాయి. అక్కడి నుంచి పుట్టిన నది పేరే భీమా నది. పుండరీకుడే కాదు, ఇక్కడ స్వామిని కొలిచి స్వామితో ఆడిపడి సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు శ్రీరామానుజాచార్యులు, శ్రీ మధ్యాచార్యులు, జ్ఞానేశ్వర్ మహారాజ్, జానాబాయి, నామాదేవుడు, గోరా కుంభరుడు, సక్కుబాయి, తుకారా, సమర్థ రామదాసు, పురందరదాసు మొదలైన వారు ఎందరో. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి పాండురంగ అష్టకం రచించారు. ఆలయ సమీపంలోనే భీమా నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి కథ ఉన్నది. ఒకసారి శివపార్వతుడు ఈ ప్రాంతంలో విహరిస్తుండగా పార్వతీదేవికి దాహం వేసింది. పరమశివుడు తన త్రిశూలంతో భూమిని చీల్చి పాతాళంలోని భోగావతి నీటిని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ స్థలమే భీమా నది తీరంలో పుండరీకుని మందిరం ముందుండే లోహదండ తీర్థము. దీనికి లోహదండ తీర్థం అని పేరు రావడానికి ఇంకొక కథ ఉంది. ఇంద్రుడు గౌతమి మహర్షి శాపం వల్ల సహస్రకుడై శాప నివారణకు మహావిష్ణువుని శరణుకొచ్చాడు. విష్ణువు ఇంద్రునికి ఒక ఇనుపదండాన్నిచ్చి ఏ తీర్థంలో ఈ ఇనుపదండము
తేలుతుందో అక్కడ స్నానం చేయడంతో నీ శాపం పోతుందని చెప్తాడు. ఇంద్రుడు భూలోకంలో అనేక తీర్థాలు తిరగగా ఇక్కడికి వచ్చి ఇనుపదండాన్ని నీటిలో వేసినప్పుడు అది నీటిపై తేలుతుంది. ఇంద్రుడు సంతోషంతో అక్కడ స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు మహావిష్ణువుకు ఈ విషయాన్ని చెప్పగా ఆయన రవిచంద్రులు ఉన్నంత కాలం ఈ తీర్థం లోహదండ తీర్థంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. అప్పటి నుండి ఇది లోహదండ తీర్థమయ్యింది భీమా నది. శంకరుడు త్రిపుర సుందరుల మీద యుద్ధం చేసేటప్పుడు అతని స్వేదం ద్వారాగా కారి భీమాశంకరంలో భీమా నదిగా మారింది. ఆ నది ఇక్కడ లోహదండ తీర్థంలో కలిసి ముందుకు పారిన తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. భీమా నదిని ఇక్కడి వారు చంద్రభాగ నది అని పిలవడానికి కారణం ఇది. ఈ నది ఇక్కడకున్న వంతెన దగ్గర నుంచి విష్ణు పాదాల దాకా చంద్రవంకలాగా వంకరగా తిరిగి ఉంటుంది. అందుకే చంద్రభాగ నాగ అంటారు. ఈ నది ఇక్కడ 11 ఘాట్లు ఉన్నాయి. ఆలయం ఎదురుగున్న ఘాట్లో పుండరీకుని మందిరము, పుండరీకుని తల్లిదండ్రులు సమాధి, ఇంకా కొందరి భక్తుల మందిరాలు ఉన్నాయి. నది ఒడ్డున అనేక భక్తుల మందిరాలు కూడా ఉన్నాయి. నదిలో వెళ్తే నారదముని స్నానం చేసే స్థలమని చెప్పబడే ఒక చిన్న మందిరం నీళ్ళల్లో మునిగి ఉంటుంది. రుక్మిణి కృష్ణుల మధ్య తంపులు పెట్టిన కారణంగా నారదుని మందిరము మునిగి పోవాలని కృష్ణుడు శాపం ఇచ్చాడని, అందుకే ఇలా ఉంటుందని పడవ నడిపే ఆకాష్ అంటాడు. ఇక్కడ తప్పక చూడవలసిన విష్ణుపాదాల గుడి నీళ్ళల్లో నుంచి వెళ్ళాలి. పడవలో ఆటోలో కూడా వెళ్ళవచ్చు. ఒడ్డున వేరే ఆలయాలు కూడా ఉన్నాయి. పడవలో వెళ్తే వాటిని చూడడానికి మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆటోలో వెళ్తే ముందు ఆ ఆలయాలు చూసి మెట్లు దిగి విష్ణు పాదాలు చేరుకోవచ్చు. ఇక్కడ ఒక మండపం మధ్యంలో కృష్ణుడు వేణువు భంగిమలో పాదాలు, మామూలుగా ఉన్న పాదాలు, వేణువు గోవులు పాదాలు ఉంటాయి. ఇక్కడున్న 2 రాళ్ల మీద కూర్చుంటే అక్కడి నుంచి కనబడతాయి. చంద్రమాన ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శయని ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ప్రబోధన ఏకాదశిలో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి. పండుగలు. ప్రతి ఏకాదశికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసం, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశిలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏకాదశులకు ముందు ఒక వారం రోజుల నుంచి పౌర్ణమి వెళ్ళేదాకా భక్తులు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడ వసతి సౌకర్యాలు అనేకం ఉన్నప్పటికీ ఈ ఉత్సవ సమయంలో వసతి కొంచెం కష్టంగానే ఉంటుంది. రవాణా సౌకర్యము. హైదరాబాద్ నుంచి షోలాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాలన్నీ అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కురుడే వాడి నుండి మీరట్ గేజ్ రైళ్లున్నాయి.